ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ తెలంగాణ డిఎస్సి గురించి అయితే ముఖ్యంగా ఈ డిఎస్సిలో ఎన్నడూ లేని విధంగా మనకు సిబిటి టెస్ట్ కండక్ట్ చేయడం, అంటే మనకు ఆన్లైన్లో టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. మరి సిలబస్ ఏంటిది, ముఖ్యంగా ఇందులో ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉన్నాయి అండ్ దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ కూడా భారీ సంఖ్యలో, మొత్తానికి 11,000 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో నేను మీ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు, అప్లికేషన్ చేసేటప్పుడు విధానం కావచ్చు, అవన్నీ చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా పలు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అండ్ ఈ షార్ట్ టైంలో వెల్ కట్గా సక్సెస్ అవ్వడానికి గల మార్గాలు ఏంటి, మరి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్, నోటిఫికేషన్ పీడిఎఫ్, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఏంటి, అండ్ స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, సబ్జెక్ట్ వాళ్ళ మనకి సిలబస్ వివరాలు, ఆ పర్టికులర్ డీటెయిల్స్, కొన్ని సూచనలు అండ్ మిగతా డిఎస్సికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మీకు తెలియజేస్తున్నా. ఓకేనా, మనము టాపిక్ లోకి వెళ్ళి తెలంగాణ డిఎస్సి రిక్రూట్మెంట్ గురించి పర్టికులర్ డీటెయిల్స్ అని తెలుసుకో. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అబౌట్ తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్ అనేది మొత్తానికి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మనకు ఈ నెల March 4th నుంచి April 2nd వరకు అప్లై చేసుకోవచ్చు, April 4th వరకు కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేశారు. సో దీంట్లో అంతర్భాగంగా మనకు ఎస్జిటి పోస్టులు ఎక్కువగా 6,000 ఉన్నాయి, తర్వాత 2,000 ప్లేస్ అయితే స్కూల్ అసిస్టెంట్, తర్వాత పీఈటీ పోస్టులు, భాషా పండితులు తదితర పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని మీరు చూసారు. ఈ గ్రాండ్ టోటల్ వచ్చి మనకు 11,062 ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అయితే నోటిఫికేషన్ లో జిల్లాల వారీగా ఎస్జిటి పోస్టుల వివరాలు ఇచ్చారు అండ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు కూడా ఇచ్చారు. అయితే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సిని 5,089 డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేస్తూ కొత్తగా ఈ డిఎస్సిని ముందుకు తీసుకొచ్చారు. అయితే డిఎస్సికి ముందు టెట్ నిర్వహించాలని కొందరు నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే టెట్ విషయంలో కనుక చూస్తే టిఎస్ పరీక్ష టెట్ మాత్రం జూన్ అండ్ డిసెంబర్లో 2 సార్లు కండక్ట్ చేస్తాం, కానీ ఇప్పట్లోగా మాత్రం టెట్ నిర్వహించేటువంటి ఛాన్స్ లేదు. అయితే ఇప్పటికే టెట్లో క్వాలిఫై అయ్యి డిఎడ్ కావచ్చు, బిఎడ్ కావచ్చు, అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మొత్తంలో చెప్పాలంటే మనకి ఎగ్జామ్ రాసే విధానంలో ఈసారి నెగటివ్ మార్క్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఈచ్ 5 రాంగ్ ఆన్సర్స్ కి ఒక మైనస్ మార్క్ అనేది వెళ్ళడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఆధారిత పరీక్ష ఎలా ఉంటుందనేది కూడా మీరు టెన్షన్ పడవచ్చు. అందులో ఏముండవండి, చాలా సింపుల్ గా, చాలా మంది ఆన్లైన్ మొబైల్ యూజ్ చేస్తున్నారు, దానిలాగానే సింపుల్ గా స్క్రీన్ ముందు కూర్చొని చాలా ఈజీగా రైట్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని వన్స్ క్లిక్ చేయడం. అండ్ సిబిటి ఎగ్జామ్ అంటేనే సర్వర్ బిజీ లేకుండా దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్, చాలా మాక్ టెస్ట్ ఎలా ఉంటుంది, సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు ప్రాక్టీస్ కోసం అయితే వన్స్ లింక్ ఇచ్చాము. అలాగే స్కూల్ అసిస్టెంట్ విషయంలో సిలబస్ మనకు మ్యాథమెటిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయో సైన్స్, తర్వాత ఇలా నెక్స్ట్ సోషల్ స్టడీస్ సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చాను. అదేవిధంగా ఎస్జిటికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చామండి. ఇది మొత్తం మీద ఎక్కువ మొత్తంలో షార్ట్ టైం ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్లే ప్రిపేర్ అవ్వడం చాలా బెస్ట్ గైడ్. అయినప్పటికీ చాలా మందికి మనకి సమయం లేదు కాబట్టి షార్ట్ టైంలో ప్రిపేర్ అవ్వాలంటే కొన్ని ఈసారి స్కూల్ అసిస్టెంట్లో అంటే సైకాలజీ సబ్జెక్ట్ మళ్ళీ అడిగారండి. మనకి 80 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ 80 మార్క్స్లో 20 మార్క్స్ ఏమో టెట్లో వచ్చినటువంటి మార్క్స్ని వెయిటేజ్గా పరిగణించడం జరుగుతుంది. సో ఇక ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే డిఎస్సి గురించి పెద్దగా భారతమే ఉన్నప్పటికీ మీకు చాలా వెల్ అండ్ క్లియర్ కట్గా, చాలా బ్రహ్మాండంగా, అద్భుతంగా అర్థమయ్యే విధంగా అన్ని జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, అప్లికేషన్ చేసే విధానం, 5th క్లాస్ నుంచి అప్ టు బిఎడ్ వరకు, డిఎడ్ వరకు ఆల్ ఇన్ వన్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఇక రిజర్వేషన్ అభ్యర్థులు అయితే తప్పకుండా రీసెంట్ తీసినటువంటి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పకుండా కలిగి ఉండాలి. తర్వాత లోకల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, ఎందుకంటే 95% స్థానిక అభ్యర్థులకి పోస్ట్ ఇస్తారు కాబట్టి మొత్తంలో టీచర్ ఉద్యోగాల లక్ష్యంగా పెట్టుకునేటువంటి అభ్యర్థులకి ఇది మంచి ఆపర్చునిటీ. అండ్ ప్రీవియస్ పేపర్స్, డిఎస్సి సిలబస్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా అద్భుతంగా మీకు వీడియో కింద లింక్ అయితే వన్స్ ఇచ్చాము. అయినప్పటికీ మీకు ఏదన్నా సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, డౌట్స్ ఏమన్నా
తప్పకుండా మీ ఒపీనియన్ వన్స్ కామెంట్ సెక్షన్ లో కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.